ఆగస్టు 15 వచ్చిందంటే చాలు ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపై, ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీసులో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. దేశభక్తి ఉప్పొంగుతుంది. తిరంగ ర్యాలీలు జరుగుతాయి. జాతీయ గీతాలు మారుమోగుతాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత మన చేతిలో ఉన్న చిన్న జాతీయ జెండా ఎక్కడికి వెళ్తుంది? రోడ్లపై పడిపోతుందా? చెత్త కుప్పలో కలిసిపోతుందా? కాళ్ళ కింద నలిగిపోతుందా? జెండాను ఎగరవేయడం మాత్రమే దేశభక్తి కాదు, దాన్ని చివరి వరకు గౌరవంగా చూసుకోవడం కూడా దేశభక్తి. అందుకే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. జాతీయ జెండాను ఎలా ప్రదర్శించాలి, ఎలాంటి జెండాను ఉపయోగించాలి, జెండాను ఎక్కడ ఎగురవేయాలి, పాడైపోయిన జెండాను ఏం చేయాలి, ఇతర జెండాలతో కలిపి ఎగురవేయచ్చా? ఈ వీడియోలో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం అన్ని విషయాలను సింపుల్గా తెలుసుకుందాం. మన జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు, కోట్లాది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, త్యాగాలు, దేశ గౌరవానికి అది ఒక ప్రతీక. అందుకే జెండాను ఎగరేసేటప్పుడు దానికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భారీగా తిరంగ ర్యాలీలు, యాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. కానీ అసలు సమస్య కార్యక్రమం పూర్తయ్యాక మొదలవుతుంది. చేతిలో ఉన్న జెండాను అక్కడే వదిలేయడం, రోడ్డుపై పడేయడం, చెత్తలో వేయడం, ఇలా చేయడం మాత్రాన సరైన పద్ధతి కాదు. దేశ జెండా మన చేతిలో ఉన్నంతసేపే కాదు, మన చేతి నుంచి వెళ్ళిన తర్వాత కూడా దాని గౌరవం మన బాధ్యతే. జాతీయ జెండాను ఎలా ప్రదర్శించాలి, ఎలా నిర్వహించాలి, దానికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనే విషయాలను ఫ్లాగ్ కోడ్ నిర్దేశిస్తుంది. ఇండియన్ ఫ్లాగ్ కోడ్ సవరణ 2002 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ సవరణతో రాత్రి సమయంలో కూడా జెండా ఎగరవేయచ్చు. కానీ అక్కడ వెలుతురు ఉండాలి. గతంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తయం మధ్యలోనే ఫ్లాగ్ హోస్టింగ్ జరిగేది. పౌరులు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా సాధారణ రోజుల్లోనూ, ప్రత్యేక సందర్భాల్లోనూ జాతీయ జెండాను ప్రదర్శించవచ్చు. కానీ ఒకే ఒక్క కండిషన్, జెండా గౌరవానికి ఎలాంటి భంగం కలగకూడదు. పరిణామంతో సంబంధం లేకుండా జెండా సైజు రేషియో, పొడవు, వెడల్పు నిష్పత్తి 3:2 తప్పనిసరిగా పాటించాలి. ఫ్లాగ్ కోడ్ ప్రకారం జెండాను చేత్తో నేసిన లేదా యంత్రంతో తయారు చేసిన పత్తి, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ బట్టతో మాత్రమే తయారు చేయాలి. ఇది కూడా చాలామందికి తెలియని విషయం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జాతీయ జెండాను హ్యాండ్స్పన్ లేదా మిషన్ మేడ్ క్లాత్తో తయారు చేయొచ్చు. పత్తి, పాలిస్టర్, ఉన్ని, పట్టు, ఖాదీ వంటి వస్త్రాలనే ఉపయోగించాలి. అంటే పాలిస్టర్తో తయారైన జాతీయ జెండా అయితే తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అనుమతించబడిన పదార్థాలతో జెండాలను తయారు చేయొచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన రూల్స్ చూద్దాం. జాతీయ జెండాను అడ్డంగా ప్రదర్శించినప్పుడు కాషాయ రంగు పైభాగంలో ఉండాలి. నిలువుగా ప్రదర్శించినప్పుడు కూడా దాని ఓరియంటేషన్ సరిగ్గా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాదు, జెండా నేల మీద ఉన్న వస్తువులను లేదా నీటిని తాకకుండా చూడాలి. జెండాను తలకిందులుగా ఎగురవేయకూడదు. అలాగే మురికిగా ఉన్న, చిరిగిపోయిన, పాడైపోయిన లేదా దెబ్బతిన్న జాతీయ జెండాను ప్రదర్శించకూడదు. ఇది చాలా సింపుల్ రూల్ అనిపించినా వేడుకల సమయంలో మనం చాలాసార్లు వీటిని గమనించకుండా పోతుంటాం. జెండా చిన్నదైనా దాని గౌరవం మాత్రం చాలా పెద్దది. ఒకే ఫ్లాగ్ పోల్ పై జాతీయ జెండాతో పాటు ఇతర జెండాలను ఎగురవేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే త్రివర్ణ పతాకం కంటే ఎత్తులో లేదా దానిపైన ఇతర పార్టీ జెండాలు, అలంకరణలు ఉండకూడదు. జాతీయ జెండాకు ప్రత్యేకమైన, గౌరవప్రదమైన స్థానం ఉండాలి. అంటే త్రివర్ణం ముందు, మిగతావన్నీ తర్వాత. ఎలాంటి డెకరేషన్ అయినా, ఏ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్ అయినా జాతీయ జెండా గౌరవాన్ని తగ్గించేలా ఉండకూడదు. దేశభక్తి ఉన్నంత మాత్రాన ఏ వాహనం పైనైనా ఇష్టానుసారం జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి ఉందని అనుకోవడం తప్పు. ఫ్లాగ్ కోడ్లో నిర్దిష్ట నిబంధనల ప్రకారం కొంతమంది ప్రముఖుల అధికారిక వాహనాలపై మాత్రమే జాతీయ జెండా ప్రదర్శించడానికి అనుమతి ఉంటుంది. ఉదాహరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు వంటి రాజ్యాంగబద్ధమైన ప్రముఖుల అధికారిక వాహనాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మనం సాధారణ వాహనాలపై ఇష్టానుసారం జాతీయ జెండాను ఎగరవేయకూడదు. దేశభక్తి పేరుతో రూల్ బ్రేక్ చేయడం దేశభక్తి కాదు. ఒక జెండా పాతబడిపోయింది,
మురికిగా మారింది, చిరిగిపోయింది అనుకోండి. దాన్ని ఏం చేయాలి? సింపుల్గా చెత్తబుట్లో పడేయకూడదు. ఫ్లాగ్ కోడ్ ప్రకారం జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా దాన్ని పూర్తిగా ఏకాంతంగా డిస్పోజ్ చేయాలి. సంప్రదాయంగా బర్నింగ్ అంటే దహనం చేయాలి. అది మన దేశానికి ప్రతీక కాబట్టి దాన్ని కూడా గౌరవంగా డిస్పోజ్ చేయాలి. ప్రతి ఆగస్టు 17న స్కూల్లో, కాలనీల్లో, ర్యాలీల్లో చిన్న చిన్న పేపర్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి. పిల్లలు చేతుల్లో పట్టుకొని తిరుగుతారు. కార్యక్రమం పూర్తయ్యాక మాత్రం అవే జెండాలు రోడ్లపైన, పార్కుల్లో, గ్రౌండ్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఇదే విషయంపై కేంద్రం ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కాగితంతో తయారు చేసిన జాతీయ జెండాలను వేడుకల తర్వాత నేలపై పడేయకూడదు. చెత్త కుప్పల్లో, రోడ్లపై లేదా ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. 1 గంట దేశభక్తి చూపించి మరుసటి నిమిషం జెండాను కాళ్ళ కింద పడేయడం ఎలా దేశభక్తి అవుతుంది? కాబట్టి కార్యక్రమం పూర్తయ్యాక ఆ జెండాలను గౌరవంగా సేకరించి తగిన విధంగా డిస్పోజ్ చేయాలి. చాలామందికి మరో డౌట్ ఉంటుంది. జాతీయ జెండాను మడవడానికి ప్రత్యేక ఫోల్డింగ్ మెథడ్ ఉందా? జెండాను కాషాయం, ఆకుపచ్చ రంగులను లోపలికి మడిచి అశోక చక్రం మాత్రమే కనిపించేలా నీట్ ఫోల్డ్ చేసి భద్రపరచుకోవాలి. జెండాను నిర్లక్ష్యంగా నలిపేయడం, తొక్కడం, పాడు చేయడం మాత్రం చేయకూడదు. శుభ్రమైన ప్రదేశంలో జెండాను ఉంచి జాగ్రత్తగా మడిచిపెట్టాలి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలకు హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి మోదీ ప్రారంభించిన ఈ ఉద్యమం దేశ ప్రజలను త్రివర్ణ పతాకం చుట్టూ ఒకటిగా తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వందే మాత్రం 150వ వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్న నేపథ్యంలో కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తిరంగ యాత్రలు, తిరంగ ర్యాలీలు, సామూహికంగా వందే మాత్రం గీతాలాపన వంటి కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అమిత్ షా కోరారు. ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు హర్ ఘర్ తిరంగా అధికారిక వెబ్సైట్లో సెల్ఫీ అప్లోడ్ చేయాలని కూడా ప్రజలను కోరారు. ఆగస్టు 9 నుంచి 17 వరకు సెల్ఫీ అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. జాతీయ జెండా ప్రదర్శనకు సంబంధించిన రూల్స్, ప్రొసీజర్స్, ట్రెడిషన్స్ గురించి ప్రజలతో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీస్ కూడా పూర్తి స్థాయిలో అవేర్నెస్ లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీస్కు కూడా ప్రత్యేకంగా లేఖ పంపింది. జాతీయ జెండాకు ఎల్లప్పుడూ గౌరవప్రదమైన స్థానం కల్పించాలని సూచించింది. అంతేకాదు, ఫ్లాగ్ కోడ్స్లోని ముఖ్యమైన రూల్స్ ప్రజలకు అర్థమయ్యేలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని కోరింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అంటే ఈసారి మెసేజ్ చాలా క్లియర్. జెండాను ఎగురవేయండి, కానీ రూల్స్ తెలుసుకుని ఎగురవేయండి. మన దేశ జెండా కోసం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు త్యాగాలు చేశారు. ఈరోజు మనం స్వేచ్ఛగా జాతీయ జెండాను ఎగురవేస్తున్నామంటే దాని వెనుక ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలున్నాయి. అందుకే ఈ ఆగస్టు 15న జెండా ఎగురవేయండి, గర్వంగా ఎగురవేయండి, ఇంటిపై ఎగురవేయండి, కార్యక్రమాల్లో పాల్గొనండి, హర్ ఘర్ తిరంగాలో భాగస్వాములు అవ్వండి. కానీ ఒక చిన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. జెండా చేతిలో ఉన్నప్పుడు గౌరవించడం దేశభక్తి. జెండా నేలపై పడకుండా చూసుకోవడం బాధ్యత. పాడైపోయిన జెండాను కూడా గౌరవంగా డిస్పోజ్ చేయడం నిజమైన మర్యాద. ఈ స్వతంత్ర దినోత్సవం నుంచి మనం ఒక మాట గుర్తుపెట్టుకుందాం. తిరంగాను ఎగురవేయడమే కాదు, త్రివర్ణానికి తగిన గౌరవం ఇవ్వాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జెండా పట్టుకొని దేశభక్తిని చూపించడమే కాదు, ఫ్లాగ్ కోడ్ రూల్స్ కూడా తెలుసుకోవాలి కదా. అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.